మా నెక్స్ట్ క్వెషన్ రాజేష్ గారు అడుగుతున్నారు. నా ఏజ్ 28 ఇయర్స్ ఓల్డ్. నేను మ్యారీడ్ అండ్ నాకు ఎటువంటి అప్పులు కానీ, ఈఎంఐస్ కానీ లేవు. ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. నా ప్రెజెంట్ మంత్లీ టేక్ హోమ్ సాలరీ 1.2 లాక్స్ పర్ మంత్. నా ప్రెజెంట్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంకి వచ్చేసరికి ప్రతి నెల 30,000 రూపాయలైతే సేవ్ చేస్తున్నాను. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ నీడ్ యువర్ ఒపీనియన్ ఆన్ మై పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో విషయంకి వచ్చేసరికి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లోని, కాండ్ మిడ్ క్యాప్ ఫండ్‌లోని, ఎస్బీఐ కాంట్రా ఫండ్‌లోని, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లోని నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 1 ఇయర్ 6 మంత్స్‌గా నా పోర్ట్‌ఫోలియో లాంగ్ టర్మ్ కరెక్టేనా? కాండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఎప్పుడు చూసినా రెడ్‌లోనే ఉంటుంది. రెడ్‌లో ఉండడం ప్రాబ్లం కాదు. బట్ కంపేరింగ్ విత్ పియర్ ఫండ్స్ లైక్ హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్, అక్కడేమో లాస్ట్ 1 ఇయర్‌గా రిటర్న్స్ బాగా కనబడుతున్నాయి. వేరస్ కాంట్‌లో మాత్రం నెగెటివ్ రిటర్న్సే కనబడుతున్నాయి అండ్ హైయర్ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్నది. వెదర్ టు హోల్డ్ దిస్ ఫండ్ ఆర్ చేంజ్ మై మిడ్ క్యాప్ అలోకేషన్ టు ఏ డిఫరెంట్ ఫండ్? కైండ్లీ టేక్ అప్ దిస్ క్వెషన్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. సో మీకు ఓరల్‌గా ఆన్సర్ చేసేదానికన్నా డేటాతో ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక చార్ట్ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇది లాస్ట్ 3 ఇయర్స్‌లోని మన ఇండియాలో ఉన్న మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రీసెంట్‌గా లాంచ్ అయిన ఫండ్స్ ఉండు. లాస్ట్ 3 ఇయర్స్‌గా అంటే మార్కెట్‌లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ మీకు కనబడతాయి అన్నమాట. ఈ 3 ఇయర్స్‌లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్‌ని మనం 4 క్వాడ్రంట్స్‌లో డివైడ్ చేసి చూసామనుకోండి. ఓకే. ఒక క్వాడ్రంట్ లో రిస్క్ హై రిటర్న్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ హై రిస్క్ హై రిటర్న్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ మీరు కింద చూసినట్టయితే లో రిస్క్ లో రిటర్న్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ హై రిస్క్ లో రిటర్న్ క్వాడ్రంట్. నౌ ఈ క్వాడ్రంట్స్‌లోనే మనకి లో రిస్క్ హై రిటర్న్ క్వాడ్రంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఐడియా అవుతుంది. దాని నెక్స్ట్ మనం హై రిస్క్ హై రిటర్న్ క్వాడ్రంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లో రిస్క్ లో రిటర్న్ కేటగిరీ ఏదైతే ఉన్నో దాన్ని చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్న ఫండ్స్ కూడా స్టడీ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. బట్ హై రిస్క్ లో రిటర్న్ క్వాడ్రంట్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అవాయిడ్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. నువ్వు ఈ కాండ్ మిడ్ క్యాప్ విషయంకి వచ్చేసరికి 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ ఓకే. బట్ లాస్ట్ 3 ఇయర్స్‌గా కన్సిస్టెంట్‌లీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. మనం షార్ప్ రేషియో తీసుకున్నా, సార్టినో రేషియో తీసుకున్నా, షార్ప్ రేషియోలోని మనకి ఫండ్స్ క్లోజ్ టు 10 దగ్గరలో ఉన్నట్టయితే దే ఆర్ గుడ్ ఫండ్స్ అన్నమాట మనం పిక్ చేసుకోవడానికి. వేరస్ కాండ్ మిడ్ క్యాప్ ఫండ్ విషయంకి వచ్చేసరికి 4.5 స్కోర్ చేస్తుంది. అండ్ ఈవెన్ సార్టినో రేషియో తీసుకున్నా కూడా మనకి 4.8 స్కోర్ చేస్తున్నది. అండ్ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో తీసుకున్నా, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో తీసుకున్నా కూడా మనకి చాలా వీక్గా అయితే కనబడుతుంది. అండ్ కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ టు ఏ బెటర్ ఫండ్. నౌ ఏ ఫండ్కి వెళ్ళాలన్నది మీకు ఈ క్వాడ్రంట్ ఆల్రెడీ చూపించాను కాబట్టి దాన్ని బట్టి మీకు కంఫర్టబుల్ ఏఎంసీలో మీ అంతటి మీ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఈ ఫండ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే స్విచ్ అవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. అండ్ ఆల్సో మీ పోర్ట్ఫోలియోలో ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఉన్నది కదా, దాని మీద కూడా ఒకసారి రీవర్క్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఏజ్ యంగే కాబట్టి కాంట్రా ఫండ్ కన్నా కూడా యూ కెన్ యాడ్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ అక్కడ. బికాస్ మనకి రిటర్న్స్ పరంగా బెటర్ రిటర్న్స్ కనబడతాయి. కరెంట్లీ రిస్క్ వర్సెస్ రిటర్న్స్ పరంగా చూసినా కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్కి ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి ఐ ప్రిఫర్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్ ఓవర్ ఏ కాంట్రా ఫండ్ అని చెప్తాను. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.